ఓవరీస్ అండి. సో దీని గురించి మనం ఒక పెద్ద టాపిక్ కాబట్టి ఒక సిరీస్ లాగా చేస్తున్నాము. సో ఈరోజు పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. బేసిక్గా పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఆర్ పీసీఓ అన్నీ సేమ్ అండి. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, అండ్ పీసీఓ అంటే అల్ట్రాసౌండ్లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటుంది, దాన్ని పీసీఓ అంటాం షార్ట్కట్లో. సో ఇవన్నీ సేమ్ అండి. సో వీటిలో మనకి పాలిసిస్టిక్ అసలు ఎవరికి వస్తుంది, ఈ డిసీజ్ ఎవరికి వస్తుంది అంటే మెయిన్లీ ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పొచ్చు. అండ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కూడా ఉంది, అంత కొంత జెనెటిక్ రోల్ కూడా ఉన్న మెయిన్లీ లైఫ్ స్టైల్ డిసీజ్ అని నేను చెప్పొచ్చు, లైక్ డయాబెటీస్. అండ్ దీని సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ వచ్చేసి ఏజ్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుందండి. టీనేజర్స్లో మెయిన్గా ఇది ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ, అంటే లేట్గా రావటం కానీ, టూ ఎర్లీ సైకిల్స్ రావటం, ఫ్లో ఎక్కువ ఉండటం కానీ, చాలా తక్కువ ఫ్లో ఉండటం కానీ, ఈ ప్యాటర్న్స్ అన్నీ మనం చూడొచ్చు పీసీఓఎస్లో. అండ్ కొందరిలో యాక్నీ, అంటే ఈ పీసీఓఎస్లో ఉన్న ఒక పెక్యులర్ థింగ్ ఏంటంటే కొందరిలో మేల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వలన వాటి తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వలన కొందరిలో యాక్నీ అండ్ ఎక్కువగా సీబమ్ ప్రొడ్యూస్ చేయటం, ఆయిలీ సెక్రేషన్ ఎక్కువ ఉండటం, అండ్ యాక్నీ ఉండటం, అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ ఉండటం, అండ్ హెయిర్ లాస్ ఉండటం చూస్తూ ఉంటాం. హెయిర్ లాస్ అంటే మనకి స్కాల్ప్లో ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని ఉంటుంది, సో అది కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ మనం ఈ మేల్ హార్మోన్ ఎక్సెస్ ఉండటం వలన వచ్చే సిమ్టమ్స్. సో మెయిన్గా మనకి మెన్స్ట్రల్ సిమ్టమ్స్ అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఎర్లీ సైకిల్స్, ఫ్లో రిలేటెడ్ ఎదర్ హెవీ ఆర్ స్కాంటీ ఫ్లో ఉండొచ్చు, అండ్ మేల్ హార్మోన్ రిలేటెడ్ లైక్ యాక్నీ ఉండటం, అన్వాంటెడ్ హెయిర్ ఉండటం, పింపుల్స్ రావటం, ఆయిలీ స్కిన్ ఉండటం, ఇవి చూస్తూ ఉంటాం. అండ్ హెయిర్ ఫాల్, స్కాల్ప్లో ఫీమేల్స్కి హెయిర్ ఫాల్ ఉండటం కూడా చూస్తూ ఉంటాము. సో ఇవి అదే మ్యారీడ్ ఉమెన్లో ఇవన్నీ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చూస్తూ ఉంటాం. అంటే వీళ్ళకి ఫర్టిలిటీ అంటే వెంటనే ప్రెగ్నెన్సీ రాకపోవటం, ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం రావటము, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఎన్నో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి తెలుసుకోవటానికి అండ్ మీ డౌట్స్ క్లియర్ చేసుకోవటానికి ఈ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.